నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని యాక్చువల్ డిబేట్ జరిగింది డిబేట్లో యాంకర్ శ్రీనివాస్ గారు జర్నలిస్టు కృష్ణంరాజు గారు ఆయన డిబేట్లో పాల్గొంటే ఆయన అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు అమరావతి ప్రజలు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ఎంతవరకు పోతుందో తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ శాలిని మన పాప్కార్న్ వీక్షకులు కూడా సార్ ఈరోజు సాక్షి డిబేట్లో యాంకర్ శ్రీనివాస్ గారు జర్నలిస్టు కృష్ణంరాజు గారు ఆయన మహిళల మీద అమరావతి మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి స్పందించి ప్రజలందరూ కూడా మహిళలందరూ అమరావతి మహిళలందరూ కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సార్ దీన్ని ఎలా చూడాలి సార్ అమరావతి మహిళలే కాదమ్మా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆబాల గోపాలం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అలాంటి రాజధాని పట్టుకుని ఆయన అది దేవతల రాజధాని కాదు వ్యభిచార రాజధాని అని మాట్లాడటం అంటే చాలా బాధ కలిగించే విషయం వాళ్ళని ఏ శిక్ష వేసినా అది చాలా తక్కువ అనే భావన కలుగుతూ ఉంది ఇట్లా ఒక జాతిని ఉద్దేశించి ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని అసలు శిక్షించడానికి ప్రస్తుత చట్టాలు కూడా చాలవేమో అనిపిస్తుంది ఒక వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనే ఐటీడీపీ కార్యకర్త కిరణ్ని అరెస్ట్ చేసి ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఇది ఒక వ్యక్తి కాదు ఇది ఒక జాతి తెలుగు జాతి మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరిచినట్టుగా మాట్లాడాడు ఆయన అంత బాధ్యతారహితంగా మాట్లాడితే దాన్ని చర్చ నిర్వహించిన శ్రీనివాసరావు గారు కూడా దాన్ని నవ్వుతా దాన్ని ఇంకా ప్రోత్సహించినట్టు మాట్లాడుతూ పైకి మాత్రం మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమోనండి సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం కన్నా వాళ్ళని అదే అమరావతిలో ఉరితీస్తే చాలా కరెక్ట్ శిక్ష అని నేను వ్యక్తిగతంగా అయితే భావిస్తున్నా ఎందుకంటే అది అమరావతి అనేది చాలా ఆత్మతర్పణం చేసుకున్న తర్వాత ఆ రాజధాని మళ్ళీ నిలబడింది అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఆ అమరావతి ఉద్యమం చేసిన మహిళలు పడిన అవమానాలు అసలు చెప్పలేము అన్ని విధాల రకాల అవమానాలు చేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాయమూర్తులన్నా వాళ్ళ అవమానాలని అర్థం చేసుకుని వాళ్ళ పట్ల సానుభూతి వాళ్ళకి ఒక నైతిక మద్దతుగా మాట్లాడారు కానీ స్వరాష్ట్రానికే చెందినటువంటి వాళ్ళ చేత ఎన్నికైన ప్రభుత్వం ఆ మహిళల పట్ల ఆ ప్రాంత ప్రజల పట్ల చేసిన అమానుషం పరాకాష్ఠగా ఇవాళ వాళ్ళ సంబంధించిన సాక్షి టీవీలోనే ఈ విధమైనటువంటి అమానుషమైన వ్యాఖ్యలు చేశారంటే వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఇంకా విషం చిమ్మటం తగ్గలేదు అనిపిస్తుంది ఇప్పటికి అమరావతి మహిళలు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఏమనుకుంటున్నారంటే మనం 5 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు పడ్డా కనీసం అమరావతిని రాజధానిగా నిలబెట్టుకోగలిగామని సంతోషిస్తున్న సమయంలో వీళ్ళు ఇంకా మీ ఇది ఉండదు ఇంకా కూడా మా విషం ఇంకా ఉంది మా కూరల్లో అని ఆ కూరల్లో విషాన్ని ఈ రకంగా జిమ్మాడు అసలు ఆ మాట అనొచ్చా అనకూడదా అనేది కూడా వాళ్ళిద్దరూ తెలుగాళ్ళే ఆయన కూడా గన్నవరం దగ్గర ఊరే శ్రీనివాసరావు గారిది కూడా మరి అదే సమాంతర దూరంలో ఉన్న అమరావతి ప్రజల గురించి మహిళల గురించి ఆ మాట మాట్లాడాడంటే మరి ఆయన ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కాదు నేను కూడా కృష్ణా జిల్లా రైతునే నేను 2020 ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంక్రాంతిని రైతులు అప్పటికే అక్కడ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుంటే వెలగపూడి వెళ్ళి నేను కూడా నిరాదీక్షలో కూర్చున్నా పండగ రోజున ఆ రోజు రాత్రి భోగి రోజు బలహీన వర్గాలకు చెందిన 3 రైతులు గుండెపోటుతో చనిపోయారు అంతకుముందు వాళ్ళంతా కూడా శిబిరానికి వచ్చే వ్యక్తులే ఆ పండగ రోజున 3 శవాలని కూడా అక్కడికి తీసుకొచ్చి నివాళులు అర్పించారు ఈ బాధాకరమైన అటువంటి సంఘటన చూసిన వ్యక్తిని కాబట్టి నాకు అక్కడ మహిళల బాధలు ఎలా ఉంటాయో ఎన్ని అవమానాలు పడ్డారో ఆ తర్వాత ఈ ప్రభుత్వం వాళ్ళని ఈ చెప్పరాని అవమానాలకు గురి చేసింది కష్టాలు పడ్డారు ఇవాళ ఇది పరాకాష్టాన్ని అనుకున్నాం కదా దీని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అమరావతి మహిళలు ఆల్రెడీ ఫిర్యాదు చేశారు వాళ్ళ మీద చర్య తీసుకోమని ఆ ఛానల్ మీద కూడా చర్య తీసుకోమని అంత బాధ్యతారహితంగా మాట్లాడటం అంటే అసలు అది ఆయన ఎందుకు మాట్లాడాడని కూడా నాకు అసలు అర్థం కూడా కావట్లేదు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా ఆయన మీద ఉంటే ఆయన తిట్టండి చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అన్నాడు కాబట్టి
అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అని అన్నాడు. మహిళలు ఇంకొక మాట కూడా అన్నారు సార్, అక్కడ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉన్నారని. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ప్రపంచం అంతా ఉన్నారు, పెద్ద పెద్ద దేశాల్లో, యూరోప్లో కూడా ఉన్నారు. తర్వాత వ్యభిచారం అనేది ఒక సర్వే చేస్తే కర్ణాటక ప్రథమ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో ఢిల్లీ, 5వ స్థానంలో మహారాష్ట్ర వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక సర్వే రిపోర్ట్ వచ్చిందని చర్చించారు. బాగానే ఉంది. అట్లాంటప్పుడు దేశ రాజధాని కూడా వేశ్యల రాజధాని ఎందుకు అనలేకపోయావు? తర్వాత అమరావతిలో ఉన్నారని ఏమన్నా అక్కడ రాశారా? ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నారు, నువ్వు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తివే కదా, మనందరం కూడా సిగ్గుపడాలి కదా. అయినా ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు దేవతల కాలంలో అది రాజధాని అని చెప్పారు, దేవతల కాలంలో వేశ్యల రాజధాని అని చెబుతున్నాడు. అది ఇవాళ ఈ గణాంకాలు అమరావతి గురించి ఏం రాలేదు, రాష్ట్రాల గురించి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కేవలం అమరావతి ఆనాటి దేవతల రాజధాని అని, ఇతను అప్పుడు అది వేశ్యల రాజధాని అని చెబుతున్నాడు. అంటే నీకు ఎలా తెలుసు? నీకేమన్నా ఆ రోజుల్లో నువ్వు కూడా నాటి జన్మల స్మృతులు ఏమన్నా గుర్తొస్తున్నాయా? నువ్వేమన్నా అక్కడ వ్యభిచార కొంపలు నిర్వహించావా? అంతే కదా, ఎవరైనా అడిగేది అదే కదా. ఆ స్మరణ నీకు గుర్తొచ్చి మాట్లాడుతున్నావు అంటే అదొక రకం. నువ్వు ఈ గణాంకాలని కనుక, ఈ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడితే, ఈ గణాంకాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అది అమరావతి రాజధాని గురించి కూడా ప్రస్తావన రాలేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ అంటావా? ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని చెప్పు, దానికి ఎవరు సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జబ్బు ఎయిడ్స్ అనేది, ఒక రాష్ట్రంలో లేదు. ఢిల్లీ కూడా మరి ఉన్నప్పుడు ఢిల్లీ దేశ రాజధాని కూడా ఎయిడ్స్ రాజధాని, వేశ్యల రాజధాని అని అనగలుగుతాడు అతను? అంటే కూడా జాతి మొత్తం కూడా తిరగబడుతుంది, శిక్షిస్తుంది. సార్ ఇప్పుడు మహిళలందరూ తిరగబడ్డారు సార్, ఇంట్లో నీకు భార్య లేదా, పిల్లలు, నీకు ఆడపిల్లలు లేరా, ఇలాంటి మాటలు నీ ఆడపిల్లలు నీ భార్య అంటే నీకు ఇప్పుడు అమరావతికి ఆపాదిస్తున్నాడు ఆయన. అది పాయింట్. అమరావతికి ఎందుకు ఆపాదిస్తావు? అమరావతి రైతులు అన్ని త్యాగాలు చేసింది నువ్వు కళ్ళకి నీ కనపడలేదా? ఎక్కడున్నారు వీళ్ళిద్దరూ? 5 సంవత్సరాల పాటు అప్పుడు ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నాడు శ్రీనివాసరావు గారు. మరి అప్పుడు ఉన్నప్పుడు నువ్వు పదవిలో ఉన్నావు కదా, గవర్నమెంట్ డబ్బు తిన్నావు కదా, మరి ఆ రోజు నీకు గుర్తు రాలేదా అక్కడ ఏం జరుగుతుందో? అయినా అక్కడ గ్రామీణ వ్యవస్థలో ఉన్న వాతావరణమే ఉంది, కానీ అక్కడ పట్టణాల్లో ఉన్న వాతావరణం లేదు. ప్రతి ఇల్లు కూడా పక్క వాళ్ళు ఎవరున్నారు, ఇటెవరు అటెవరు, అందరూ ఆత్మీయంగా బతుకుతారు అక్కడ. ఈ గ్రామాల సముదాయమే ఇప్పటికి అమరావతి. రేపు రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద సిటీ అయిపోతే ఫ్రాన్స్లోను, లేకపోతే వాషింగ్టన్ను, న్యూయార్క్లోను, లేకపోతే బొంబాయి, కలకత్తాల్లో జరుగుతున్న, బీజింగ్లో జరుగుతున్నట్టుగాను, తాష్కెంట్లో జరుగుతున్నట్టుగాను రెడ్ లైట్ ఏరియాస్ వస్తాయేమో, అది నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడటం అనేది, అమరావతి మహిళల్ని ఉద్దేశించి వాళ్ళు అంత వీర వనితల్లాగా పోరాడి రాజధానిని నిలబెట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టారన్న కక్షతో మీరు మాట్లాడుతున్నారు తప్ప, ఇవాళ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోవటానికి కారణం అమరావతి ఉద్యమం. అమరావతి ఉద్యమే బేస్. ఆ సెంటిమెంటే పనిచేసింది. ఈ ప్రభుత్వం యొక్క దొంగ విధానాలని ఎండగట్టింది. వీళ్ళు 3 రాజధానులు పెట్టరు, వీళ్ళకి పెట్టే శక్తి లేదు, పెట్టే ఉద్దేశం లేదు, పెట్టినా మంచిది కూడా కాదు. అమరావతిని ద్రోహం చేయటానికి చేస్తున్నారని కనిపెట్టి వేశారు. అమరావతి మహిళలు దీన్ని ఇంత పోరాటంగా ముందుకు తీసుకెళ్ళబట్టి మన ప్రభుత్వం పడిపోయింది కాబట్టి వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బ కొట్టాలని ఈ మాటలు మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళ భార్యలు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారా? వాళ్ళ కూతుర్లు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారా? ఇతరులు మాట్లాడటం ఎవరైనా తేలికే, కానీ మనకు మనం అంతరాత్మక పరీక్ష చేసుకోవాలి. ఒక రకంగా శ్రీనివాసరావు గారు నాకు సీనియర్, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈనాడులో. కానీ ఈనాడులో ఉన్నప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉండదు, ఇలాంటి ట్రైనింగ్ కూడా ఉండదు. ఎప్పుడైతే నదిలో నీళ్లు మంచినీళ్ళు వెళ్ళి సముద్రంలో కలిసి ఉప్పుగా మారుతాయో, ఆ సాక్షిలో చేరిన తర్వాత ఆయన ఆ స్థాయికి దిగజారి ఒప్పుకున్నాడు. అదే మరి మన లక్ష్మీపార్వతి గారి గురించి ఒక వ్యక్తి ఒక వాస్తవాన్ని ఆమెను ప్రశ్నిస్తే అవతల వ్యక్తిని ఈయన దుర్భాషలాడాడు, కట్ చేశాడు. అది కానీ ఇవాళ మరి మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇచ్చేస్తారో ట్రోల్ చేస్తుంటారని ట్రోల్ చేయటం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఇలాంటి వ్యక్తిని అదే అమరావతిలో ఉరి తీయాలని డిమాండ్ చేయాలని అంటాను నేనైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులకు కూడా.